మైత్రి న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మానస ముందుగా హెడ్లైన్స్. బోయిన్పల్లిలో కిడ్నాప్ గురైన వ్యక్తులు సురక్షితం. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్. సీఎం జగన్ గవర్నర్ సమీక్షంలో ప్రమాణ స్వీకారం. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి తానేటి వనిత పర్యటన. కుమారదేవం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఏపీలో హిందూ దేవాలయాలపై పెరుగుతున్న దాడులు జగన్ పట్టించుకోవడం లేదని అశోక్ గజపతిరాజు ఫైర్. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. బస్సును ఢీకొట్టిన బొలెరో, ముగ్గురు అక్కడికక్కడే మృతి. ఇక డీటెయిల్స్ కెళ్తే బోయిన్పల్లిలో కిడ్నాప్ కు గురైన ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. నార్సింగ్ లో ముగ్గురిని కిడ్నాపర్లు వదిలి పారిపోయారు. దీంతో ప్రవీణ్, నవీన్, సునీల్ సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. వీరు సీఎం కేసీఆర్ సోదరి తరఫు సమీప బంధువులు. వీరు ముగ్గురు సీఎం కేసీఆర్ పిఏ వేణుగోపాలరావుకు బావమరుదులు. గత రాత్రి 11 గంటల సమయంలో సినీ ఫకీలో హాకీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు కిడ్నాప్ కు గురయ్యారు. ఐటీ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడ్డ కిడ్నాపర్లు ఇక భూమా అఖిలప్రియ భర్త భార్గవరావు పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రవీణ్ రావు సహా ఇద్దరు సోదరులను దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాప్ కు గురైన ప్రవీణ్, నవీన్, సునీల్ లను వికారాబాద్ లో గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అఖిలప్రియ భర్త భార్గవరావు సోదరుడు చంద్ర హౌస్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఆఫీస్ పేటలోని 100 కోట్ల విలువైన భూమి కోసం కొంతకాలంగా గొడవ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కొచ్చి మంగళూరు నేచురల్ గ్యాస్ పైప్ లైన్ కు జాతికి అంకితం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన గ్యాస్ పైప్ లైన్ ను ప్రారంభించారు. కేరళలోని కొచ్చి నుంచి కర్ణాటకలోని మంగళూరు వరకు మొత్తం 450 కిలోమీటర్ల పొడవున ఈ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ ను ఏర్పాటు చేశారు. గేల్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ పైప్ లైన్ ను నిర్మించింది. అయితే ఈ గ్యాస్ పైప్ లైన్ రోజుకు 12 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల నేచురల్ గ్యాస్ ను సరఫరా చేసే సామర్థ్యం కలిగి ఉంది. కొచ్చిలోని లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ రీగ్యాస్ టెర్మినల్ నుంచి ఎర్నాకులం, త్రిశూర్, పాలక్కడ్, మల్లపురం, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల మీదుగా మంగళూరు వరకు ఈ గ్యాస్ పైప్ లైన్ నిర్మించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కేరళ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని తదితరులు పాల్గొన్నారు. देश के संतुलित और तेज विकास की सोच हमारे कोस्टल एरिया के डेवलपमेंट को लेकर भी स्पष्ट रूप से दिखती है। केरला हो, कर्नाटका हो, साउथ इंडिया के हर राज्य में जो समंदर से सटे हैं, वहां ब्लू इकोनॉमी के विकास के लिए एक कॉम्प्रिहेंसिव प्लान पर काम हो रहा है। ब्लू इकोनॉमी आत्मनिर्भर भारत का एक बहुत बड़ा स्रोत बनने वाला है। हमारे पोर्ट्स हो, कोस्टल रोड्स हो, इनको दूसरे माध्यमों से कनेक्ट किया जा रहा है। मल्टी मॉडल कनेक्टिविटी पर हमारा विशेष फोकस है। हमारा कोस्टल रीजन ईज ऑफ लिविंग का भी मॉडल हो रहा है। ईज ऑफ डूइंग बिजनेस भी बेहतरीन हो, इसी लक्ष्य के साथ काम किया जा रहा है। भाइयों और बहनों,
समुद्री किनारे पर बसी एक बड़ी आबादी हमारे किसानों की है, हमारे मछुआरे साथियों की है। ये सभी साथी समुद्री संपदा पर निर्भर ही नहीं है, बल्कि इसके बहुत बड़े संरक्षक भी हैं। इसलिए पूरे कोस्टल इकोसिस्टम की सुरक्षा और समृद्धि बहुत जरूरी है। बीते सालों में इसके लिए अनेक सार्थक कदम उठाए गए हैं। मछुआरों को डीप सी फिशिंग के लिए जरूरी मदद हो, फिशरीज का अलग डिपार्टमेंट बनाना हो, मत्स्य व्यापार से जुड़े साथियों को भी सस्ते ऋण के लिए किसान क्रेडिट कार्ड देना हो, इससे सामान्य मछुआरे साथी को भी लाभ हो रहा है। कुछ महीने पहले कोची मैंगलुरु पाइपलाइन इस बात का बहुत बड़ा उदाहरण है कि विकास को प्राथमिकता देते हुए सभी मिलकर काम करें तो कोई भी लक्ष्य असंभव नहीं। ये प्रोजेक्ट से जुड़े लोग जानते हैं कि इंजीनियरिंग के लिहाज से इसे पूरा करना कितना मुश्किल था। प्रोजेक्ट में कई दिक्कतें भी आई, लेकिन हमारे श्रमिकों, हमारे इंजीनियरों, हमारे किसानों और राज्य सरकारों के सहयोग से ये पाइपलाइन पूरी हुई। कहने को ये सिर्फ एक पाइपलाइन है। ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ హరిచందన్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ కొత్త చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. దీనికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో పాటు సీఎం జగన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, లాయర్లు, జడ్జీలు కూడా హాజరయ్యారు. గవర్నర్ హరిచందన్ కొత్త చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామితో సంప్రదాయ పద్ధతిలో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గవర్నర్, సీఎం జగన్ ఒకరికొకరు అభివాదాలు చేసుకున్నారు. Arup Kumar Goswami, having been appointed ఇక సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న అరూప్ కుమార్ గోస్వామిని తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ కొత్త చీఫ్ జస్టిస్ గా నియమించింది. ఇక్కడ చీఫ్ జస్టిస్ గా ఉన్న జేకే మహేశ్వర్ ని సిక్కిం హైకోర్టుకు పంపింది. కొలీజియం నిర్ణయాన్ని ప్రభుత్వం కూడా నోటిఫై చేసిన తర్వాత జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి కొత్త చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే పాత చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి నిన్న హైకోర్టులో వీడ్కోలు తీసుకున్నారు. ఆయన స్థానంలో ఇవాళ నుంచి జస్టిస్ అరూప్ బాధ్యతలు చేపట్టనున్నారు. Arup Kumar Goswami, having been appointed Chief Justice of the High Court of Andhra Pradesh, Chief Justice of the High Court of Andhra Pradesh, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duty and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. I, Arup Kumar Goswami, having been appointed Chief Justice of the High Court of Andhra Pradesh, Chief Justice of the High Court of Andhra Pradesh, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established,
as by law established, that I will uphold the sovereignty that I will uphold the sovereignty and integrity of India, and integrity of India, that I will duty and faithfully that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment and to the best of my ability, knowledge and judgment perform the duties of my office perform the duties of my office without fear and favor, without fear or favor, affection or ill will, affection or ill will, and that I will uphold and that I will uphold the Constitution and the laws. the Constitution and the laws. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో మంత్రి తానేటి వనిత సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం కుమారదేవం గ్రామంలో పర్యటించిన ఆమె పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఏపీ అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని మంత్రి తానేటి వనిత తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దళిత మహిళలకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటుందని ఆరోపించారు. కడప జిల్లాలో దారుణంగా అత్యాచారానికి గురై హతమార్చబడిన దళిత కుటుంబానికి అండగా నిలవడానికి వెళ్లిన తమపై అట్రాసిటీ కేసులు పెట్టడం దారుణమని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీలమైన తమకు అట్రాసిటీ కేసు ఎలా వర్తిస్తుంది అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న జగన్ రెడ్డి అండ్ కో, ఇంకొక మాటలో చెప్పాలంటే, ఈరోజు ఒక విషయంలో చెప్పాలంటే మా పొట్టిరెడ్డి అండ్ కో అనాలి నేను. ఎందుకంటే వీళ్ళ సిద్ధాంతాలు, వీళ్ళ పనులు చూస్తుంటే వీళ్ళ చిన్న మీద ఏదైనా జారి మోకాల్లోకి వచ్చేసిందా అని డౌట్ కూడా వస్తుంది. అందుకే పొట్టిరెడ్డి అండ్ కో అని అన్నాను నేను. ఈరోజు మేము లాస్ట్ పులివెందుల ఒక చలో పులివెందుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టి లింగాల మండలంలో, కడప జిల్లాలో లింగాల మండలం పులివెందుల నియోజకవర్గంలో నాగమ్మ అనే ఒక ఒంటరి మహిళని అతి కిరాతకంగా అక్కడ అత్యాచారం చేసి హత్య గావింపబడితే 4 రోజుల వరకు దాన్ని బయటికి రానివ్వకుండా ఆ ఇష్యూని కామప్ చేయడానికి అక్కడ పోలీసులు ప్రయత్నిస్తే ఒక పత్రిక ద్వారా వచ్చిన ఇష్యూని ఆధారంగా చేసుకొని అక్కడ నిజంగా జరిగిందని నిర్ధారించుకొని ఒక దళిత మహిళకి అన్యాయం జరిగింది, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, ఇలాంటి సంఘటనలు ముందు ముందు ఎప్పుడు కూడా జరగకూడదని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగు మహిళ మరియు అదేవిధంగా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో పులివెందుల కార్యక్రమానికి, చలో పులివెందుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సుమారుగా మేమందరం కూడా చలో పులివెందుల కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అక్కడ పోలీసులు ముందే అక్కడున్న లీడర్స్కి చెప్పడం ఏంటంటే, ధర్నా అది కాదు, జస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళండి అని చెప్తే అడుగడుగునా మాకు ఆటంకాలు కలిగించారు. అయినప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడకుండా పులివెందుల వరకు మేము రాగలిగాము. పులివెందుల దగ్గర నుంచి కూడా అక్కడ డిఎస్పీ ఆఫీస్, మేమున్న ఏరియా అంటే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర నుంచి
పులివెందల డిఎస్పీ ఆఫీస్ కూడా వాకబుల్ డిస్టెన్స్. అక్కడ నుంచి రిప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకొని రిప్రజెంటేషన్ తీసుకొని ఆ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి డిఎస్పీ గారికి ఇచ్చి అతనితో మాట్లాడి వెనక్కి వస్తే మీరేం చేశారండి? ఆ కుటుంబం, నాగమ్మ కుటుంబం తాలూకా తల్లిదండ్రులతోని వాళ్ళ అన్నదమ్ములతోని తిరిగి మా మీద కేసు పెట్టించారు. పోన్లే కేసు పెట్టించారు కదా, ఏదో కేసు పెట్టించుంటారులే అనుకున్నాం. కానీ మా మీద SC ST అట్రాసిటీ కేసు. మరి దీన్ని బట్టి చిన్న మెదడు చితికిందా, లేదంటే చిన్న మెదడు జారి మోకాల్లోకి వచ్చిందా, ఏమనాలి ఈ గ్యాంగ్ని? మరి ప్రజలే చెప్పాలి. ఎందుకనంటే ఈరోజు జరుగుతున్న సంఘటనలో ఈరోజు మా మీద అట్రాసిటీ కేసు అసలు అప్లికబుల్ అవుతుందా ఎస్ఎస్ మీద? అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మాకు ఇచ్చిన హక్కు అట్రాసిటీ కేసెస్ కానీ మాకు ఇచ్చిన హక్కులు చాలా ఉన్నాయి. ఆ హక్కులను తిరిగి మా మీదే ప్రయోగించి కేసుల రూపంలో మా మీద ఆపాదించడానికి మీకెవరు హక్కు ఇచ్చారు? మీ తాత రాజారెడ్డా, మీ నాన్న రాజశేఖర్ రెడ్డా, లేకపోతే మీ సొంత రాజ్యాంగమా? అంటే రాజ్యాంగానికి విలువ లేదు, రాజ్యాంగంలో ఏముంటుందో తెలియదు, ఎవరికి కేసు పెట్టాలో తెలియదు, SC STs మీద ఎటువంటి కేసులు పెట్టాలో తెలియదు, అసలు వాళ్ళకి SC ST అట్రాసిటీ కేసు వాళ్ళ మీద అప్లికబుల్ అవుతుందో లేదో తెలియదు, అడ్మినిస్ట్రేషన్ చేత కాదు. 16 నెలలు జైల్లో ఉన్నావు, అయినా ఏంటో అర్థం కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా దురదృష్టం నిన్ను సీఎం అని చేసి పడేశారు. ఈరోజు తలలు పట్టుకుంటున్నారు. కానీ ఏం లాభం? కొన్ని సంవత్సరాల వరకు ప్రజాస్వామ్యబద్ధంగా నిన్ను సీఎంగా భరించాల్సిందే. ఈరోజు చెప్తున్నా, అసలు మా మీద కేసు ఎందుకు పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు? కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మేమేమీ అన్యాయాలు చేయలేదు, అక్రమాలు చేయలేదు. ఒకటి మాత్రం ఒక విషయం చెప్తున్నా, చాలా మందిలోని ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేర ప్రవృత్తి ఎందుకు పెరుగుతుందరా అంటే 16 నెలలు జైల్లో ఉండి 43,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్స్. ఏపీలో హిందూ మతంపై దాడులను తిప్పికొట్టాలని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తెలిపారు. రాష్ట్రంలో హిందూ ఆలయాల ఆస్తులు దోచేందుకు యత్నం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న వ్యక్తులు బెయిల్పై విడుదలైన వ్యక్తులను భూములకు చైర్మన్లుగా నియమిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని నిర్వీర్యం చేశారని అశోక్ గజపతిరాజు మండిపడ్డారు. అయితే దాడులు ఒకటి ప్రార్థనా స్థలాలకి పరిమితం కాలే. ఒక పక్కన ప్రార్థనా స్థలాల్లో దాడులతో పాటు మనకి శాసన రూపంలో దాడులు అయ్యాయి, అడ్మినిస్ట్రేటివ్ రూపంలో దాడులు అవుతున్నాయి. ఈ 3 రకాల దాడులు చూస్తే మొత్తం ఈ ధర్మాన్ని మన రాష్ట్రంలో నిర్వీర్యం చెయ్యాలనే ఉద్దేశం బయట కనిపిస్తూ ఉంది. దీన్ని మనం అందరు కలిసి అడ్డు రావాలనే నా ప్రార్థన. ఫిజికల్ దాడులు అది ఎలాగైనా పత్రికలు చూపిస్తుంటాయి, ఫోటోలు వస్తూ ఉంటాయి, డిబేట్స్ అవుతూ ఉంటాయి, చర్చలు అవుతూనే ఉన్నాయి. కానీ శాసనపరంగా ఉన్న దాడి అలాగే అడ్మినిస్ట్రేటివ్ దాడుల పైన చర్చకి రాకుండా వెనక విషయాలు సాగుతూనే ఉన్నాయి. అది ధర్మానికి గమ్మత్తుగా ఉంది. నా అభిప్రాయంలో హిందూ మతాన్ని కాపాడాలి, ఆ మతాన్ని కాపాడే చర్యలు అందరు తీసుకోవాలని మీకు తోచే విధంగా సహాయం చేసి ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి దేవాదాయాన్ని బయట పడేయాలని మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ప్రస్తుత దేవాదాయ మంత్రి గారు మనకి దేవుడు మాటలు కానీ ధర్మ మాటలు కానీ ఆ నోరు నుంచి రావటం లేదు. పచ్చి బూతులే ఆ నోటి నుంచి వస్తున్నాయి. కనుక ఇది మనకందరిలో కోపాలు తీసుకురావడానికి, అసలు విషయాన్ని నుంచి మనసుని బయట లాగడానికి. ఎందుకంటే అసలు విషయం ఏంటి? హిందూ ధర్మంలో ఉన్న ఆస్తులన్నీ దోచేయాలని ఆ క్రమ పద్ధతిలో పని జరుగుతుంది. దానికి అడ్డకంట ఆ సెంటిమెంట్ వాల్యూ ఈ దీంట్లో వెళ్తే ఈ తిట్లు వస్తే ఎవరు బాగుపడరని విషయము నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకోసం మా ఫోకస్ అంతా హిందూ మతాన్ని కాపాడుకోవడానికి ఉండాలి. దయచేసి అందరు ఆలోచించండి. ఆలోచించి మీకు నిజం అనిపిస్తే నిండు మనసుతో
ఆశీర్వదించి సహకరించి హిందూ మతాన్ని మన రాష్ట్రం నుంచి ఇంకా కొన్ని తరాలు ఉండేట విధంగా భావితరాలకి చేస్తారని మీకు అందరికీ ప్రార్థిస్తూ నా మనసులో ఉన్న కొన్ని విషయాలు మీ అందరికి ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక మత ఉన్మాద సంఘటనలకు పాల్పడుతున్న వారి వెనుక ఉన్న సూత్రధారులను బయటపెడతామని ఎంపీ భరత్రామ్ అన్నారు. గత 4 రోజులుగా రాష్ట్రంలోని రామతీర్థం, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో జరిగిన మతపరమైన సంఘటనలు ఒక ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నాయని ఆరోపించారు. సీఎం జగన్ పర్యటనకు ముందు రోజే రామతీర్థంలో రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రంలో ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగానే ఈ సంఘటనలకు పాల్పడుతున్నాయని ఎంపీ భరత్రామ్ ఆరోపించారు. 4-5 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో ఏ రకమైతే సంఘటనలు మతపరమైన సంఘటనలు జరుగుతున్నాయో దీనికి వెనక ఉండి చేయించే సూత్రధారులు ఎవరు అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఇవన్నీ కూడా బయట పెట్టడం జరుగుతుంది. పోలీస్ శాఖ కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు విజయనగరంలో ఇళ్ల స్థలాల పంపిణీ పెద్ద ఎత్తున పేద వర్గాలు అన్నిటికీ కూడా బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే ఆ ముందు రోజున ఈ యొక్క రామతీర్థంలో ఏ రకంగా అయితే దుర్ఘటన జరిగిందో నిజంగా ఒక ఫ్రింజ్ ఎలిమెంట్స్ని ప్రోత్సహించే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఇవాళ ఒక్కటే క్లియర్ కట్గా రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అయితే కానివ్వండి, అదేవిధంగా విజయనగరంలో రామతీర్థం అయితే కానివ్వండి, దీనికి ధర్మకర్తల కిందన ఎవరున్నారని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. అక్కడ తెలుగుదేశం నాయకుడున్న ఏదైతే అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ఇక్కడ రాజమండ్రిలో కూడా తెలుగుదేశం నాయకులే ధర్మకర్తల కింద ఉన్నారు. అంటే వీళ్ళు అండర్లో ఉన్న టెంపుల్స్ని ఏ రకంగా జరిగింది ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా అవగతం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రాష్ట్రంలో 31,70,000 కుటుంబాలు అంటే 1,25,00,000 పైచిలకు జనాభాకి లబ్ధి చేకూరే విధంగా ముఖ్యమంత్రి గారు ఆయన తీసుకునే చర్యలు బట్టి తెలుగుదేశం పార్టీ కడుపు మంట పుట్టి ఏదో రకంగా ఇష్యూని డైవర్ట్ చేసే విధంగా ఈ యొక్క మత రాజకీయాలని ఏ రకంగా ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా అర్థమైపోయింది. నిజంగా హిందుత్వం పైన నిజంగా ఆయనకే గనక నమ్మకము, ఆయనకే గనక విశ్వాసం ఉంటే ఆయన బూట్లు వేసుకుని మరి రామతీర్థం దేవాలయం కొండెక్కి ఉన్నారు. మా విజయసాయిరెడ్డి గారు కూడా నిన్న అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన కాలినడకన పాదరక్షలు లేకోకుండా పైకి ఎక్కడం జరిగింది. ఇదే మనకు ఉదాహరణ. కేవలం చంద్రబాబు నాయుడు గారు రాజకీయం ఏ రకంగా చేస్తున్నారు. ఆయన బొట్టు పెట్టుకోవడం కూడా మనం చూసినట్టయితే చాలా అరుదు. ఆయన బొట్టు పెట్టుకుని కూడా మళ్ళీ వచ్చి అక్కడ వ్యవహారం చేస్తున్నారు. ఇలాగా వేళ్ళు చూపించి ఛాలెంజ్లు చూపిస్తున్నారు. అంటే ఏ రకంగా ఆయన ప్రేరేపణ చేస్తున్నారు, రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. ఇలాంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో జరిగేదానికి లేదు. ముఖ్యమంత్రి గారు కూడా కంకణబద్దులై ఉన్నారు. ఎవరైతే ఈ యొక్క దుర్ఘటనలకు పాల్పడ్డారో వీళ్ళందరికీ కూడా అతి కఠినమైన శిక్ష విధించే విధంగా మేము ముందుకు వెళ్ళబోతున్నాము. అంతేకాకుండా నేను ఇవాళ ఒక సూటి ప్రశ్న చంద్రబాబు నాయుడు గారికి అడుగుతున్నాను. మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్నారని మీరు చెప్తున్నారే, మీకు గుర్తుకు రాలేదా ఆ రోజు 14 సంవత్సరాల నుంచి ఏ దేవాలయాల్లో మీరు సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేశారని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పకడ్బందీ చర్యలు తీసుకుని సుమారుగా 20,000 సీసీ కెమెరాలు రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో కూడా ఇన్స్టాల్ చేయడం కూడా జరుగుతుంది. రేపు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఎవరైతే పాల్పడుతున్నారో, ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఒక బుద్ధి చెప్పే విధంగా ఇంకొకసారి ఎవరు కూడా చేయకుండా ఉండే విధంగా గట్టి చర్యలు కూడా తీసుకోబోతున్నామని కూడా తెలియపరుస్తుంది. మనకి సంగారెడ్డి జిల్లా చోటకూరు మండల కేంద్రంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ స్థానికంగా కలకలం రేపింది. భూ వివాదంలో గ్రామానికి చెందిన బేగరి దేవయ్య సంగారెడ్డి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారిగా విధి నిర్వహిస్తున్నాడు. అయితే కాశగిరి ప్రదీప్ మధ్య గత కొన్నేళ్లుగా భూతగదాలున్నాయి. ఈ గొడవలో దేవయ్య ఆయన కుమారుడు కరుణాకర్ పై కత్తులు, గొడ్డలతో 5 వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో బేగరి కరుణాకర్ అక్కడికక్కడ మృతి చెందగా
దేవయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో బంజారాహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబీకులు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పుల్కల్ ఎస్ఐ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. బస్సును బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలెరో వాహనంలోని 3 యువకులు అక్కడికక్కడ మృతి చెందారు. మృతులు భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన పర్స రామకృష్ణ, వెలివేల గాంధీ, బలిన నరేంద్రగా పోలీసులు గుర్తించారు. వీరు ఏలూరు వైపు నుంచి తమ గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. యువకులు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి డివైడర్ దాటి రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇందిరా బస్సును ఢీకొట్టింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం దెందులూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోయింగ్ 10లో కిడ్నాప్ కు గురైన వ్యక్తులు సురక్షితం. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరుణ్, సీఎం జగన్ గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి తానేటి వనిత పర్యటన. కుమారదేవం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఏపీలో హిందూ దేవాలయాలపై పెరుగుతున్న దాడులు. జగన్ పట్టించుకోవడం లేదని అశోక్ గజపతిరాజు ఫైర్. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. బస్సును ఢీకొట్టిన బొలెరో, 3 అక్కడికక్కడే మృతి. ఇవి బ్రిటన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.